పీజీలో ఉంటుంది సార్. వచ్చినారా? ఆర్ బి వెయిటింగ్ ఫర్ సమ్మన్? ఓకే. సెషన్ లేయర్ అంటే మనకు సెషన్ లేయర్ అని నథింగ్ బట్ మనము ఈ వెబ్ బ్రౌజర్లో ఎన్నైతే మనము ఇట్లా ఈ విధంగా ఓపెన్ చేస్తామో ప్రతి దానికి ఒక సెషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఎస్టాబ్లిష్ ద సెషన్ టువర్డ్స్ టు ద సర్వర్. ఓకే, దాన్ని సెషన్ లేయర్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే ఆ, దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ మనకు ట్రాన్స్పోర్ట్ లేయరే. దీంట్లోనే మనకు ట్రాన్స్పోర్ట్ లేయర్లోనే టీసీపీ యూడిపి ప్రోటోకాల్స్ అనేవి వస్తాయి. దీంట్లో ఫస్ట్ ఫస్ట్ మనం లేయర్స్ ఏంటి, సెవెన్ సెవెన్ లేయర్ నుంచి అప్లికేషను, ప్రజెంటేషను, సెషన్ లేయర్. ఓకే, ఈ మూడు లేయర్లో మనకు ఒక రిక్వెస్ట్ అనేది పాస్ కావాలంటే బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనకు ఒక ఫేస్బుక్ అనేది మనం అప్లికేషన్ అనేది యాక్సెస్ చేస్తున్నామంటే ఈ లేయర్స్ వన్ బై వన్ వెళ్ళి రిక్వెస్ట్ అనేది సర్వర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ సర్వర్ అనేది మనకు రిప్లై రివర్స్ ఆర్డర్లో మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది, ఫిజికల్ లేయర్ అట్లా ఆ విధంగా వస్తుంది. బట్ ఫస్ట్ ఇవన్నీ లేయర్లు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, అప్లికేషన్ లేయరు, ప్రజెంటేషన్ లేయరు, సెషన్ లేయర్లో ఫస్ట్ దీంట్లో మూడు దాంట్లో డేటా ఉంటుంది. ఓకే, దీంట్లో డేటా ఉంటుంది ఫస్ట్ మూడు లేయర్లో. వన్స్ ఈ డేటా అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చిన తర్వాత ఆ డేటా అనేది ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే డేటా అనేది ఒక హెడర్ యాడ్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చేసరికి ఒక హెడర్ ఏమైనా యాడ్ అవుతుంది అంటే సెగ్మెంట్ రూపంలో ఆ డేటా వచ్చేసి సెగ్మెంట్ రూపంలో మామూలుగా యాడ్ అవుతుంది. ఆ దీంట్లోనే ట్రాన్స్పోర్ట్ లేయర్లోనే టీసీపీ యూడిపి ప్రోటోకాల్స్ అని వస్తాయి. అసలు టీసీపీ అంటే ఏంది, యూడిపి అంటే ఏంది, సపరేట్గా దాని గురించి ఒక డిస్కస్ చేద్దాము. తర్వాత డేటా అనేది వన్స్ అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఏంది, నెట్వర్క్ లేయర్ కదా. అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెక్స్ట్ నెట్వర్క్ లేయర్. ఇక్కడ నెట్వర్క్ లేయర్లో వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఈ సెగ్మెంట్స్ అనేది ప్యాకెట్స్ గా మనకు డేటా అనేది కన్వర్ట్ అవుతుంది, అంటే ఒక హెడర్ యాడ్ అవుతుంది ప్యాకెట్స్ లెక్క. ఓకే, ప్యాకెట్స్ యాడ్ అవుతుంది. తర్వాత ఈ ప్యాకెట్స్ లో ఈ నెట్వర్క్ లోనే మనకు ఏమొస్తుందంటే ఐపీ అడ్రస్ లో కాన్ఫిగర్ చేస్తాం. మనకు ఆ నెట్వర్క్ లేయర్ పదంలోనే ఉంది కదా మనకు ఐపీ అడ్రస్ అనేది సంబంధించింది దానికి ఉంటుందని చెప్పేసి. సురేంద్ర, సురేంద్ర, యూ నీడ్ టు మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, సి హలో హలో. అన్న వినపడుతుంది అన్న. ఓకే, ఓకే అన్న, కంటిన్యూ అన్న. ఇప్పుడు నెట్వర్క్ లేయర్లోకి వచ్చిన తర్వాత నెట్వర్క్ లేయర్లో మనకు ఏం డివైస్ వస్తాయంటే నెట్వర్క్ పదంలోనే ఉంది. నెట్వర్క్ లేయర్ అంటే మన నెట్వర్క్స్ అనేది అంటే మనము ఐపీ అడ్రస్లు అంతా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు. దీంట్లో ప్యాకెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఐపీ అడ్రస్లు అంటారు కదా ప్యాకెట్స్, డేటా అనేది ప్యాకెట్ రూపంలో ఉంటుంది. తర్వాత నెట్వర్క్ లేయర్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది అంటే డేటా అనేది ఫ్రేమ్స్ రూపంలో కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ డేటా లింక్ లేయర్లో మనకి ఏమొస్తాయంటే స్విచెస్ అనేది వస్తాయన్నమాట. ఓకే, స్విచెస్ అనేది నెట్వర్క్ లేయర్లో రౌటర్స్ వస్తాయి. తర్వాత మనకు అడుగుతాడు, క్వశ్చన్స్ అడుగుతాడు. ఏమడుగుతాడంటే ఏ లేయర్లో రౌటర్స్ అనేది ఉంటాయి అసలుకు. ఇంకొకటి ఇప్పుడు నాకు క్వశ్చన్ అనేది మొన్న కూడా ఇంటర్వ్యూలో అడిగాడు. ఇప్పుడు రౌటర్లో కూడా రూల్స్ అనేది కాన్ఫిగర్ చేయొచ్చు కదా, మరి ఫైర్ వాల్స్ అనేది ఎందుకు ఏం అవసరం అనేది క్వశ్చన్ అడిగినాడు. దాని క్వశ్చన్ తర్వాత ఆన్సర్ చెప్తాను లాస్ట్లో. గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలని చెప్పేసి. ఓకే ఇప్పుడు అన్న. మనకు ప్యాకెట్ అనేది ఇప్పుడు డేటా అనేది ఎట్లా కన్వర్ట్ అయింది, ఫ్రేమ్స్ రూపంలో కన్వర్ట్ అయింది. దానికంటే ముందు డేటా అనేది ఏ రూపంలో ఉంది, ప్లీజ్ ఆన్సర్ సమ్మన్. రా డేటా. ప్యాకెట్స్ రూపంలో ఉంది దానికంటే ముందు. ఓకే, నెట్వర్క్ లేయర్లో డేటా అనేది ఏ రూపంలో ఉంటా అంటే ప్యాకెట్స్ రూపంలో. అది అది సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నెట్వర్క్లో ఐపీ అడ్రస్లు ఉంటాయి. ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్ పోవాలంటే కన్నా మనకు ప్యాకెట్ రూపంలోనే పోతుంది. ఇంకొక సింపుల్ చెప్పాలంటే దీంట్లో రౌటర్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్ పోవాలంటే మనం రౌటింగ్ అనేది కాన్ఫిగర్ చేయాలి. నెట్వర్క్ లేయర్లో రౌటర్స్ అనేది ఉంటాయని చెప్పాలి. నెట్వర్క్ లేయర్ అంటే లేయర్ 3 అని చెప్తాము. ఓకే, లేయర్ 2 అంటే డేటా లింక్ లేయరు. డేటా లింక్ లేయర్లో మనకు స్విచెస్ ఉంటాయి. దీంట్లో స్విచెస్ ఉంటాయి కాబట్టి ఈ స్విచ్ అనేది ఓన్లీ మ్యాక్ అడ్రస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. మనకు ఐపీ అడ్రస్ స్టోర్ చేసుకోదు. ఐపీ అడ్రస్ అనేది ఏ లేయర్లో ఉంటుంది, సెషన్ నెట్వర్క్. ఐపీ అనేది సెషన్ లేయర్లో ఎట్లుంటుంది,
కాదు సెషన్ నెట్వర్క్ లేయర్ లేయర్. నెట్వర్క్ లేయర్ లో ఉంటుంది. నెట్వర్క్ వెరీ లేయర్. గుడ్, వెరీ గుడ్. సెషన్ లేయర్ అనేది జస్ట్ ఇట్ ఎస్టాబ్లిష్ సెషన్ అంతే. మనకు మనకు బ్యాక్గ్రౌండ్ లో సెషన్ మనకి ఏర్పడుతుంది. అది ఏర్పడే కంటే ముందు ఈ ఓఎస్ఐ లేయర్స్ అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి, ఈ ఓఎస్ఐ అనేది బ్యాక్ బోన్ అనమాట. ఇప్పుడు ఏ ఇంటర్వ్యూలో మీరు ఏ లింక్డ్ఇన్ లో చూసుకున్నా అని ఓఎస్ఐ లేయర్ గురించి ఎన్ నెంబర్ ఆఫ్ విధంగా చెప్తారు. బట్ సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది బేసికల్ గా ఏంటంటే లేయర్స్ అనేది 7 ఉంటాయి. మనకు నెట్వర్క్ లేయర్ లోనే ఆ పదంలోనే ఉంది కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రౌటర్ ఉంటుంది, ఐపీ అడ్రస్ లో కాన్ఫిగర్ ఇస్తాం, ఎందుకంటే నెట్వర్క్ లేయర్ కాబట్టి నెట్వర్క్ లోనే పదం ఉంటుంది కాబట్టి ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ ఇస్తాం, ఐపీ అడ్రస్ లేక కాన్ఫిగర్ చేస్తాము, రౌటర్ లో కాన్ఫిగర్ ఇస్తాము, ఆ తర్వాత ఫైర్ వాల్ లో కాన్ఫిగర్ ఇస్తాము. ఇప్పుడు మీరు అడగొచ్చు, అన్న ఫైర్ వాల్ అనేది ఏ లేయర్ కిందకి వస్తుందా అని. ఇది చాలా మంది ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు రౌటర్ అంటే నెట్వర్క్ లేయర్ కిందకి చెప్పినామన్నా, ఇప్పుడు డేటా లింక్ లేయర్ వచ్చేసి స్విచెస్ అని చెప్పినావు. ఇప్పుడు ఇన్ని రోజులు మనం డిస్కస్ చేసింది ఇదే కదా. మనకు ఏది రావాలంటే, మనకు జాబ్ రావాలంటే మనం నెట్వర్క్ రౌటర్స్ పైన, స్విచెస్ పైన, ఫైర్ వాల్ పైన చేసుకోవాలి. స్విచెస్ అంటే డేటా లింక్ లేయర్ లో మనకి ఇన్వాల్వ్ అవుతుందని చెప్పినాను. రౌటర్స్ అంటే నెట్వర్క్ లేయర్ అని చెప్తున్నాను. ఫైర్ వాల్ అంటే ఈ అంటే మా నెట్వర్క్ లేయర్ నుంచి పైకి పోతుంది, అంటే 3 to 7 అనమాట. ట్రాన్స్పోర్ట్ లేయర్. 3 to 7 అంటే అప్లికేషన్ లేయర్ వరకు ఫైర్ వాల్ ఏ రూపంలోనే ఏడైనా ఉండొచ్చు. ఎందుకంటే ఫైర్ వాల్ అనేది ఎందుకన్నా అసలు అంటే అన్ని దాంట్లో ఉంటుందని మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి. ఏది అన్ని దాంట్లో ఉంటుందంటే, ఇప్పుడు నెట్వర్క్ లేయర్లో ఉంటుంది అంటున్నావు, ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉంటుంది అంటున్నావు, సెషన్ లేయర్లో ఉంటుంది అంటున్నావు, ప్రజెంటేషన్లో ఉంటుంది అని చెప్తున్నావు, అప్లికేషన్ ఉంటావు. అవును ఉంటుందని ఎందుకు అంటే ఫైర్ వాల్ వచ్చేసి, ఇప్పుడు ఫైర్ వాల్లో నువ్వేం కాన్ఫిగర్ చేస్తావు, ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేస్తావు, అప్పుడు నెట్వర్క్ లేయర్ అవుతుంది. ఓకే. ఫైర్ వాల్లో సర్వీసెస్ కాన్ఫిగర్ చేస్తావు, సర్వీసెస్ నథింగ్ బట్ పోర్ట్ అంటే హెచ్టిపిఎస్, అప్పుడు అప్లికేషన్ లేయర్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ప్రజెంటేషన్ లేయర్ అంటే మనము డిస్ప్లే అనేది ఇప్పుడు ఇమేజెస్ రూపంలో అది అనేది కన్వర్ట్ అవుతుంది, అది దీనికి అనేది వస్తుంది. అది ఒక ఎగ్జాంపుల్ ఉంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది ఇప్పుడు ఒక పోర్ట్ నెంబర్స్ యాడ్ చేస్తున్నావు అంటే అది టీసీపీ యూడీపీ అనేది ఆటోమేటిక్గా నువ్వు మెన్షన్ చేస్తావు, అప్పుడు అది ఫైర్ వాల్ కిందకే వస్తుంది. ఓకే. ఇంకొకటి నెట్వర్క్ లేయర్లో ఐసీఎంపీ కూడా వస్తుంది ప్రోటోకాల్, అది ఫైర్ వాల్ కిందకి వస్తుంది. ఇవి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది రికార్డింగ్ సెషన్ అనేది మళ్ళీ తర్వాత కూడా అండి. ఇది అనేది ఫైర్ వాల్ అనేది ఎందుకు వస్తుంది అంటే కన్నా, జనరల్ మీరు ఆలోచించాలి. అరే మనం ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేస్తాం కదా, పోర్ట్ నెంబర్స్ కాన్ఫిగర్ చేస్తాం కదా, పోర్ట్ నెంబర్ అంటే సర్వీసెస్ కాన్ఫిగర్ చేస్తాం కదా, తర్వాత టీసీపీ యూడీపీ ప్రోటోకాల్స్, పోర్ట్ నెంబర్స్ అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేయర్ కూడా వస్తుంది కదా. జనరల్ గా మనం ఇవన్నీ ఆ, ఆ, మనం ఏదో గుర్తు పెట్టుకోవాలంటే జనరల్ గా మనం ఆలోచిస్తాం, మనకు గుర్తుంటుంది. క్లియరా అందరికి ఇంతవరకు? ఎస్ సార్. ఏదన్నా ఎస్ ఇంకా అన్న. చిన్న డౌట్ ఉన్నా Yes. ఇంకొకసారి మళ్ళీ నిదానంగా చెప్పాలన్నా కానీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే బేసికల్ గా ఏది ఇంటర్వ్యూకి అడిగినా కానీ మినిమం క్వశ్చన్స్ అనేది మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇఫ్ స్టిల్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ అడగండి. ఫైర్ వాల్ అన్ని లేయర్లలో ఉంటుంది అన్న. అన్ని లేయర్లు ఉండదు. వెరీ గుడ్ క్వశ్చన్. చెప్పాను కదా, ఫైర్ వాల్ వచ్చేసి 3వ లేయర్ నుంచి 7వ లేయర్ వరకు ఉంటుంది. అంటే నెట్వర్క్ లేయర్ నుంచి పై అప్లికేషన్ లేయర్ వరకు ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఓకే. ఫైర్ వాల్ అనేది ఎందుకు ఉండదు అన్న, డేటా లింక్ లో ఎట్లా ఉండదు అన్న. ఇప్పుడు ఫిజికల్ అంటే ఫైర్ వాల్, ఇప్పుడు డేటా లింక్ లేయర్ మనం డిస్కస్ చేసినాం. డేటా లింక్ లేయర్ లో ఏముంటాయని చెప్పినాను? రౌటర్స్ ప్యాక్ రౌటర్స్. చెప్పండి, తప్పు రైట్ చెప్పండి, ఏం కాదు. ఒకటేసారి చెప్పి మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన. ఐపీ కన్ఫిగరేషన్స్. డేటా లింక్ లేయర్ లో ఏముంటుంది? ఒకరైతే రౌటర్ రౌటర్స్ ఉంటాయని చెప్పినాడు. ఓకే, వెరీ గుడ్. ఐపీ కన్ఫిగరేషన్. ఇప్పుడు డేటా లింక్ లేయర్ లో రౌటర్స్ ఉంటాయని చెప్పినారు. ఓకే, వెరీ గుడ్. నెట్వర్క్ లో ఏముంటుంది? ఇప్పుడు రౌటర్స్ అనేది డేటా లింక్ లేయర్ లో ఉంటాయి, నెట్వర్క్ లో ఏముంటుంది? నెట్వర్క్ లో ఐపీ అడ్రస్, ఐపీ నెట్వర్క్ లో ఐపీ అడ్రస్ ఉంటుందని చెప్పినారు. ఓకే, వెరీ గుడ్. ఇదైతే కరెక్ట్. ఇంతకుముందు చెప్పింది తప్పు. ప్యాకెట్స్. ఇప్పుడు నెట్వర్క్ లో ఐపీ అడ్రస్ అంటేనే ఇప్పుడు ఒక దాని నుంచి ఒకటి పోవాలంటే ప్యాకెట్స్ రూపంలో పంపిస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్, అవునా. ఇప్పుడు రౌటర్స్ స్విచెస్ అనేది దేంట్లో ఉంటాయి? డేటా లేయర్. డేటా లింక్ లేయర్. ఎస్. డేటా లింక్ లేయర్ లో ఏముంటుంది? రౌటర్స్ స్విచెస్. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి, ప్లీజ్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెట్వర్క్ లేయర్ అంటేనే రౌటర్ అన్నమాట. రౌటర్ లోనే మనం ఐపీ అడ్రస్ లో కాన్ఫిగర్ చేస్తాం అనమాట. ఇది మీకు చాలా సార్లు చెప్పినాను. రౌటర్ లోనే మనం ఐపీ అడ్రస్ లో కాన్ఫిగర్ చేస్తాం అనమాట. స్విచ్ అనేది డజన్ స్టోర్ ద ఐపీ అడ్రస్. స్విచ్ ఇట్ స్టోర్స్ ఓన్లీ మ్యాక్ అడ్రస్. డేటా లింక్ లేయర్ లో మనకు వచ్చేది స్విచ్. నెట్వర్క్ లేయర్ లో నెట్వర్క్ అంటేనే ఐపీ అడ్రస్ కాబట్టి ఐపీ అడ్రస్ నే మనం రౌటర్ లో కాన్ఫిగర్ చేస్తాం కాబట్టి నెట్వర్క్ లేయర్ లో ఏమొస్తుంది? రౌటర్ వస్తుంది. ప్లీజ్ ఒకసారి అందరు చెప్పండి, రౌటర్ నెట్వర్క్ అనేది ఏ లేయర్ లేయర్ లో రౌటర్. వస్తుంది?
నెట్వర్క్ లేయర్లో వస్తుందన్న. నెట్వర్క్ లేయర్, వెరీ గుడ్. స్విచ్ అనేది ఏ లేయర్ కిందకి వస్తుంది? డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్. డేటా ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఫిజికల్ లేయర్ గురించి మనం డిస్కస్ చేయాలంటే ఫిజికల్ లోనే మనకు ఉంది. ఫిజికల్ గా నేను ఇంతకుముందు చెప్పినాను, ఒక డేటా సెంటర్ లో పని చేసే వాళ్ళు ఫిజికల్ గా ఒక డివైస్ ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు కేబుల్స్ అనేది ప్రాపర్ గా కనెక్ట్ అయి ఉండవు అని చెప్పేసి మీకు చెప్పాను. ఓకే, ఫిజికల్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ గా కేబుల్స్ అనేది ప్రాపర్ గా కనెక్ట్ అయి ఉంటారా లేదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటే ఫిజికల్ లేయర్ లో కేబుల్స్ ఉంటాయని చెప్పేసి. ఇంకా ఇప్పుడు ఏం చెప్పాను, ఇదంతా మనం ఒక అప్లికేషన్ ఒక ఏదో ఒకటి యాక్సెస్ చేస్తే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా జరిగి రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్ళిపోతుంది అనమాట ఈ సోర్స్ మెషిన్ నుంచి. మనకు బ్యాక్గ్రౌండ్ లో ఓఎస్ఐ లేయర్ ఫంక్షన్స్ అంటే ఇంత జరుగుతున్నాయని మనకు తెలియదు, బట్ అట్లీస్ట్ అనేది ఇప్పుడైనా తెలుసుకోరు. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ యాడ్ చేస్తున్నాం అంటే ఇది ఒక అప్లికేషన్ లేయర్ కిందకి వస్తుంది. ఇప్పుడు ప్రోటోకాల్స్ అంటే దీని కిందకి HTTPS వస్తుంది. ఇట్లా మనకు డిస్ప్లే అవుతుందంటే అది ప్రజెంటేషన్ లేయర్ అవుతుంది. తర్వాత ఒక సెషన్ అనేది మనకి ఇప్పుడు ఇది ఏర్పడింది కాబట్టి ఇది సెషన్ లేయర్ అవుతుంది. ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసినామంటే ఫేస్బుక్ ఇప్పుడు మనకు ఓపెన్ అయిందంటే ఒక సెషన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఏంటది ఇక్కడ ఎవరికి మధ్యలో సోర్స్ నుంచి డెస్టినేషన్, లేకపోతే క్లయింట్ టు సర్వర్ కి. క్లయింట్ అంటే సోర్స్ అంటాం, సర్వర్ అంటే డెస్టినేషన్ అంటాం. క్లయింట్ ఆర్ సర్వర్, సోర్స్ ఆర్ డెస్టినేషన్. ఓకే, ఓకే అన్న. ఇప్పుడు ఇంకా రౌటర్స్, స్విచెస్, ఇది ఓఎస్ఐ లేయర్ గురించి ఓవరాల్ గా అనేది మనం ఏది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఇంకొకటి, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయకుండా కొన్ని క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేశాను రియల్ టైమ్ గా. ఇది ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు రియల్ టైమ్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఒక యూజర్ అయిన వాడు www.com అనేది యాక్సెస్ చేస్తున్నాడు ఇక్కడ నుంచి, ల్యాప్టాప్ నుంచి. ఓకే, హౌ ఇట్ వర్క్స్ అక్రాస్ ఓఎస్ఐ లేయర్స్. ఓకే, ఇప్పుడు ఇది చూడు, 7th లేయర్ లో అప్లికేషన్ యూ ఓపెన్ అ వెబ్ బ్రౌజర్ టైప్ దిస్ వన్ అంటే HTTPS ప్రోటోకాల్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిందే అప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఇది google.com అనేది ఆ బ్రౌజర్ ఓపెన్ చేస్తే దీంట్లో ప్రోటోకాల్స్ అంటే ఏమి ఉపయోగపడుతున్నాయంటే HTTPS. ప్రెజెంటేషన్ లేయర్లో నేను చెప్పినాను మన డేటా అనేది ఎన్క్రిప్టెడ్ రూపంలో ఉంటుంది, అట్లనే మనకు డీక్రిప్ట్ కూడా చేస్తుంది. ఇంకోటి ఏం చేస్తా అంటే మనకు ప్రజెంటేషన్ లేయర్లో ఇమేజెస్ అనేది డిస్ప్లేస్ అవుతాయి అనమాట. ఓకే, ఈ సెషన్ లేయర్లో ఏ సెషన్ ఇస్ ఎస్టాబ్లిష్ బిట్వీన్ యువర్ బ్రౌజర్ టు అండ్ ద గూగుల్ సర్వర్. ఓకే, డిస్కస్ చేసినాము. ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే ఇది TCP UDP గురించి ఇది సపరేట్గా చెప్తా అని చెప్పినాను. ఓకే, తర్వాత నెట్వర్క్ లేయర్, యువర్ డివైస్ ఫైండ్స్ గూగుల్ IP యూజింగ్ DNS అండ్ రిక్వెస్ట్ IP అడ్రస్ గురించి చెప్పినాను. డేటా లింక్ లేయర్ అంటే MAC అడ్రస్ గురించి చెప్పినాను. ఫిజికల్ లేయర్ అంటే బిట్స్ ట్రావెల్ త్రూ ఈథర్నెట్ కేబుల్స్ అని చెప్పినాను. ఓకే, స్టిల్ సో ఫార్ వి డిస్కస్ ఇదే. మనం రియల్ టైమ్ గా నేను అడిగిన క్వశ్చన్స్ అనేది ఇదే అడుగుతాడు. ఓకే, ఇంకో క్వశ్చన్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు నేను గూగుల్ కమాండ్ ప్రాంప్ట్ లో పింగ్ a.a అనేది పింగ్ చేస్తాను. ఓకే, బట్ పింగ్ అయితే అవుతుంది. ఓకే, పింగ్ అవుతుంది అంటే మనకు రెస్పాండ్ అనేది వస్తుంది, బట్ వెబ్ బ్రౌజర్ లో మన google.com అనేది ఓపెన్ చేస్తుంటే ఓపెన్ కావట్లేదు. ఇది మొన్న కూడా చెప్పినాను, ఒక యూజర్ కి ఈ విధంగా ఇష్యూ అనేది ఫేస్ చేస్తానని చెప్పేసి. ఒక డెస్టినేషన్ అనేది పింగ్ చేస్తున్నాడు, పింగ్ చేస్తుంటే పింగ్ అవుతుంది, టెల్నెట్ చేస్తున్నా టెల్నెట్ అవుతుంది, బట్ వెబ్ బ్రౌజర్ లో అదైతే డొమైన్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ డొమైన్ నేమ్ ని యాక్సెస్ చేస్తుంటే యాక్సెస్ చేయలేకపోతున్నాడు. ఇష్యూ అనేది ఏమిండొచ్చు, ఇప్పుడు మనకు ఓఎస్ఐ లేయర్ లోపల మనం అర్థం చేసుకుంటే లేయర్ 1 లో ఇప్పుడు కేబుల్స్ ఉంటాయంటాను అంటే పింగ్ అనేది వర్క్ అవుతుంది, అంటే మనకు పింగ్ అవుతుంది కాబట్టి, అంటే కేబుల్స్ అనేవి ప్రాపర్ గా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మనకు పింగ్ అనేది రెస్పాండ్ అవుతుంది. సో అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా? అర్థమవుతుంది. అర్థం ఓకే, వెరీ గుడ్. తర్వాత లేయర్ 3 లో IP రౌటింగ్ వర్క్స్ అంటే ఇప్పుడు ICMP చెప్పినా కదా, ICMP కూడా ఇప్పుడు దాంట్లోనే వస్తుంది. దేంట్లో వస్తుంది అంటే మనకు రెస్పాన్స్ అనేది సోర్స్ డెస్టినేషన్ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుందంటే సోర్స్ కి మనకు రీప్లై అంటే ICMP రీప్లై వస్తుందంటే అప్పుడు ఏ ప్రోటోకాల్ అవుతుంది అంటే లేయర్ 3 ప్రోటోకాల్ అవుతుంది. ఓకే, లేయర్ 1 లేయర్ 3 జరుగుతున్నాయి, బట్ లేయర్ 7 జరగట్లేదు. లేయర్ 7 అంటే ఇప్పుడు గూగుల్ అతను వెబ్ బ్రౌజర్లో ఏం యాక్సెస్ చేస్తున్నాడు, గూగుల్ ఓపెన్ చేస్తున్నాడు, బట్ అతనికి ఫెయిల్ అవుతుంది. మేబీ ఏం రీజన్ అయి ఉండొచ్చు, కింద రాసినట్టు మేబీ DNS సర్వర్ డౌన్ ఆర్ మేబీ google.com ఇస్ కెనాట్ రిజాల్వ్. ఇప్పుడు మనము NS లుకప్ ఇది google.com అని కొడితే ఇప్పుడు ఈ డొమైన్ నేమ్ వచ్చేసి రిజాల్వ్ అయ్యి మనకు IP అడ్రస్ అనేది వస్తుంది. ఓకే కదా, మనం డిస్కస్ చేసినాం కదా ఇది. అవునన్నా. హలో, ఇప్పుడు ఒకవేళ రిజాల్వ్ కాకపోతే అప్పుడు సర్వర్ అనేది డౌన్ అయి ఉండొచ్చు, మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు మనకు సర్వర్ డౌన్ అయినప్పుడు రిజాల్వ్ కాలేదంటే కాదు, అందుకు ఒక్కోసారి యాక్సెస్ మనకు అదేది యాక్సెస్ కాదు. రీజన్ అనేది ఇదన్నమాట. DNSR బ్రౌజర్ మైట్ బి ఫెయిలింగ్. రూట్ కాజ్ అంటే మనం రూట్ కాజ్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఇష్యూ అనేది దేనివల్ల అయిందని చెప్పేసి. మేబీ DNS సర్వర్ ఇస్ డౌన్, సో గూగుల్ ఇస్ నాట్ కెనాట్ బి రిజాల్వ్ అని చెప్పేసి. ఓకే,
ఇంకా ఓకే అన్న. ఇప్పుడు ఇది ఫైర్ వాల్ రియల్ టైమ్ గా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓఎస్ఎల్ అనేది ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వచ్చింది. లెట్స్ సే యువర్ కాన్ఫిగరింగ్ చెక్ పాయింట్ ఫైర్ వాల్. మనం చెక్ పాయింట్ ఫైర్ వాల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఏం రిక్వెస్ట్ వచ్చిందంటే పోర్ట్ నెంబర్ టీసీపీ పోర్ట్ నెంబర్ 443 బ్లాక్ చేయని చెప్తాను. ఇప్పుడు టీసీపీ 443 అంటే అది ఒక హెచ్టిటిపి యాక్సెస్ లేయర్ అని చెప్పినాను, అంతే కదా. ఇది యాక్సెస్ లేయర్ అంటే అవును. ఇది వస్తుంది లేయర్ 1 వస్తుంది, లేయర్ 4 అనేది కాదు. సెషన్ అనేది అది. తర్వాత ఇంకొకటి యూ బ్లాగ్ ఫేస్బుక్ అనేది. ఇప్పుడు నువ్వు సర్వీస్ దగ్గర అప్లికేషన్ కూడా ఉంటుంది మనకు. మీకు నేను ల్యాబ్ చేసేటప్పుడు చెప్తాను. మన ఫేస్బుక్ యాడ్ చేయొచ్చు, యూట్యూబ్ యాడ్ చేయొచ్చు, అన్నీ యాడ్ చేయొచ్చు అనమాట. అప్పుడు యాడ్ చేసినప్పుడు ఇప్పుడు మనకు ఫైర్ వాళ్ళకి ఎట్లా ఎట్లా వర్క్ చేస్తుందని చెప్పినాను. లేయర్ 7 కూడా వర్క్ చేస్తా అని చెప్పినాను. తర్వాత ఇప్పుడు ఫైర్ వాల్లోనే నువ్వు ఐసిఎంపి రిక్వెస్ట్ అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకో. ఐసిఎంపి తర్వాత సర్వీసెస్, పోర్టు, ఇవన్నీ అన్ని సేమ్ అన్నమాట. ఇప్పుడు ఐసిఎంపి అనేది ఒక రిక్వెస్ట్ అనేది డెస్టినేషన్ నుంచి వెళ్తుందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక సర్వీస్ అన్నమాట. ఇది ఎక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాం? ఫైర్ వాల్ కాన్ఫిగర్ చేస్తున్నాం. ఫైర్ వాల్ కాన్ఫిగర్ చేస్తాం అంటే ఐసిఎంపి దేని కిందకి వస్తుంది? లేయర్ 3 కిందకి వస్తుంది. అప్పుడు ఇప్పుడు రియల్ టైమ్ గా ఫైర్ వాల్ అనేది మనము జనరల్ గా ఎవరైనా అడిగినా కానీ firewall comes under which layer ante it comes from layer 3 to layer 7. How it comes means you can explain this example, sir. Whenever we configuring any rule on the firewall, if I'm configuring the service https it comes under layer 7 and layer 3. If it is a layer 3, then we are configuring the IP address and also we are defining that ICMP request on the firewall, then it is comes under layer 3. And for example, if it is a transport layer, we are defining the TCP or UDP by configuring the port numbers. Okay, ఓకే అన్న. are you clear, guys? ఓకే ఎస్ అన్న. Okay. ఓకే, సో ఫార్ గా మనం ఈరోజు ఓఎస్ఎల్ లేయర్ గురించి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ తోటి చూసుకున్నాము. ఇది ఒకటి థియరిటికల్ గా. ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైతే నేను చెప్పినానో అది ఇప్పుడు దీంట్లో ఉంటుంది. ఫిజికల్ లేయర్ అంటే వేర్ డేటా ట్రావెల్స్ ఫ్రమ్, ఇక్కడ ఇది బైనరీ బిట్స్. తర్వాత ఫిజికల్ లేయర్ లో ఏముంటాయని చెప్పినాను? డివైజెస్, హబ్స్, వైర్స్ అంటే కేబుల్స్, ఇవన్నీ ఉంటాయని చెప్పినాను. తర్వాత డేటా లింక్ లేయర్ లో ఏం చెప్పినాను? డేటా లింక్ లేయర్ లో డేటా అనేది ఫ్రేమ్స్ రూపంలో కన్వర్ట్ అవుతా అని చెప్పినాను. ఇక్కడ మ్యాక్ అడ్రస్ ఉంటా అని చెప్పినాను. తర్వాత డేటా లింక్ లేయర్ లో స్విచ్ అనేది వర్క్ చేస్తా అని చెప్పినాను. ఓకే కదా. అవును. నెట్వర్క్ లేయర్లో ఏం చెప్పినాను? ప్యాకెట్స్ రూపంలో మనకు డేటా అంటే అది కన్వర్ట్ అవుతా అని చెప్పినాను. అట్లానే రౌటర్ అనేది ఈ లేయర్లో వర్క్ చేస్తా అని చెప్పినాను. ట్రాన్స్పోర్ట్ లేయర్లో టీసీపీ యూడిపి హెడర్స్ అనేది యాడ్ అవుతా అని చెప్పినాను. టీసీపీ యూడిపి ప్రోటోకాల్స్ యాడ్ అవుతా అని చెప్పినాను. సెషన్ లేయర్లో మనకు సెషన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందని చెప్పినాను. ప్రజెంటేషన్ లేయర్లో మనకు ఇట్ రెస్పాన్సిబుల్ కన్వర్టింగ్ డేటా టు స్టాండర్డ్ ఫార్మాట్స్ అంటే మనకు జేపీజీ, ఎంపీజీ మనకు ఇమేజెస్ రూపంలో మనకు కన్వర్ట్ అవుతా అని చెప్పినాను. ఎన్క్రిప్షన్, డిస్క్రిప్షన్ జరుగుతా అని చెప్పినాను. అప్లికేషన్ లేయర్ లో ఇది మనం యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పినాను. తర్వాత ఈ దీంట్లో ఇట్ కంటైన్స్ మెనీ ప్రోటోకాల్స్ సచ్ యాస్ ఎఫ్టిపి, హెచ్టిపిపిఎస్, హెచ్టిపిపిసి, ఇవన్నీ ప్రోటోకాల్స్ అనమాట. మనం వాట్ ఎవర్ వి డిస్కస్ సో ఫార్ ఇట్ హాస్ మెన్షన్ ఇన్ దిస్ డాక్యుమెంట్స్. ఓకే, అండ్ లైక్ it's complicated. Whatever we understood, you can explain to them if they are asking any questions about related to the OSI layer. Okay, this is the basic question. Maybe we may expect any question from this OSI layer. ఓకే. ఓకే, Okay. ఇది ఓఎస్ఎల్ లేయర్ గురించి. ఇప్పుడు టీసీపీ యూడిపి ఇంకా ఇది మీకు చూపిస్తాను. నేను చదువుకునేటప్పుడు నేను కొన్ని ఇది డాక్యుమెంట్స్ అనేది స్క్రీన్ షాట్స్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది అనేది తొందరగా మనం రివిజన్ చేసుకున్నాం ఇది ఒకసారి మళ్ళీ కూడా, ఎందుకంటే నేను ఇది చూడు. ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే యూజింగ్ ద విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, నాట్ రికగ్నైజ్డ్ బై ద ఓవర్ ద ఇంటర్నెట్, అసైన్డ్ బై ద అడ్మినిస్ట్రేటర్ అండ్ యూనిక్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆర్ లోకల్. చెప్పినా కదంటే ఇది మనం ల్యాండ్ లోనే యూజ్ చేస్తాం. ఆర్గనైజేషన్ లో మనం ఇదే ఐపీ అడ్రస్ అనేది వేరే ఆర్గనైజేషన్ లో కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఫ్రీ కాబట్టి. ఫ్రీ ఆర్ అన్ రిజిస్టర్ సేమ్ రేంజెస్ ఐపీ అడ్రస్. ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే ఇవి గుర్తుపెట్టుకో. 192.168 ఇది మీకు తెలుసు. పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ యూజ్డ్ ఆన్ ద పబ్లిక్ నెట్వర్క్ రికగ్నైజ్ ద ఓవర్ ఇంటర్నెట్. మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఇది గ్లోబల్ యూనిక్ అనమాట. ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చిన తర్వాత అదే పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇంకొకరికి అనమాట మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలన్నమాట. ఓకే, ఇది ఓఎస్ఎల్ లేయర్ గురించి మనం డిస్కస్ చేసినది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సింపుల్ గా చెప్పాలంటే ఇది కనిపిస్తారా మళ్ళా? చూడండి, ఇది సింపుల్ గా ఇప్పుడు నేను చెప్పినదంతా ఇది ఒక ఏది చిన్నగా రాసినాను.
రాసిన అంటే వేరేది నేను చదువుకునేటప్పుడు స్క్రీన్ షాట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఫస్ట్ అప్లికేషన్ ప్రజెంటేషన్ సెషన్ లేయర్లో ఇక్కడ డేటా అనేది డేటా రూపంలోనే ఉంటుంది. ఓకే, ప్లీజ్ కన్ఫర్మ్. ఇక్కడ మనం అయితే ఓకే అన్న, ఏదైతే ఓకే ఉంటుందో అన్న. డేటా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చిన తర్వాత డేటా అనేది ఎట్లా కన్వర్ట్ అవుతా అని చెప్పినాను అంటే సెగ్మెంట్ రూపంలో కన్వర్ట్ అవుతా అని చెప్పినాను. రెస్పాండ్ కండి ప్లీజ్. నెట్వర్క్ రూపంలో ఎట్లా కన్వర్ట్ అవుతా అని చెప్పినాను. ప్యాకెట్స్ ప్యాకెట్స్ రూపం, డేటా లింక్ లేయర్ రూపంలో ఎట్లా కన్వర్ట్ అవుతా అని చెప్పినాను. ఫ్రేమ్స్ రూపం, నెట్వర్క్. తర్వాత ఫిజికల్ గా అంటే బిట్స్ అంటే 0 కానీ 1 కానీ. ఇక్కడ ఇప్పుడు అప్లికేషన్ లేయర్ అంటే యూజర్ అనేది ఇంటరాక్ట్ అవుతాడు, అంటే యూజర్ అనేవాడు మనం ఎంటర్ చేస్తాడు వెబ్ బ్రౌజర్ లో, అందుకు ఇది యూజర్ ఇంటర్ఫేస్ అంటాం అప్లికేషన్. ప్రెజెంటేషన్ లేయర్ అంటే చెప్పినాను ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ వెన్ ఎవర్ యూజర్ ఇస్ ట్రైంగ్ టు యాక్సెస్ ఎనీ వెబ్సైట్ ఆర్ ఇట్ డిస్ప్లేస్ ద హోమ్ పేజ్, ఇట్ మీన్స్ దట్ ఇట్స్ ద కన్వర్ట్ ద ఇమేజెస్ అనేది కనపడదని చెప్పేసి సెషన్ లో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయితే చెప్పినాను. ట్రాన్స్పోర్ట్ లేయర్ లో టీసీపీ యూడీపీ ప్రోటోకాల్స్ గురించి చెప్పాను. నెట్వర్క్ అంటేనే రౌటింగ్ అనమాట, ఐపీ అడ్రస్ అని చెప్పినాను, రౌటర్స్ వచ్చని చెప్పినాను, ఐసీఎంపీ వస్తా అని చెప్పినాను. ఓకే, డేటా లింక్ లేయర్ లో ఫ్రేమ్స్ ఆర్పు ఈ స్విచెస్ వస్తా అని చెప్పినాను. సోఫార్ అనేది మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? లేదండి. మీరు నన్ను ఫాలో అవ్వండి, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. మీరు ఏదైనా డౌట్ ఉన్నా అని మీరు ఎప్పుడు ఎనీ టైం అనేది పింగ్ చేయండి. మీకు విత్ ఇన్ 2 months లో జాబ్ అనేది మీరు 100% ఎఫర్ట్ పెడితే 2 months లోనే జాబ్ కంపల్సరీగా వస్తుంది. మీరు ఎఫర్ట్స్ పెట్టకుండా అన్న నేను ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే రేంజెస్ అంటే చెప్పలేకపోతున్నాను, కొన్ని క్వశ్చన్స్ అనేది ఇంకా కన్ఫ్యూజ్ అంటే అది దానికి నేనేం చేయలేదు. ఎందుకంటే నేను ఇంత టైం తీసుకొని మీకు చెప్తున్నాను, బట్ మీరు కూడా మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ అనేది కంపల్సరీగా పెట్టాలి. ఎఫర్ట్స్ అనేది ఓకే పెడితే అన్న. అంత ఈజీగా జాబ్ రాదు. అదే అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న. సరే ఇది గ్రూప్ లో సెండ్ చేయండి. ఇదా సెండ్ చేస్తాను అంటే నేను ఈ మన గ్రూప్లో చేస్తాను. ఇది చూడండి, టీసీపీ యూడీపీ గురించి అని చెప్తా అని చెప్పినా కదా. టీసీపీ అనేది నేను మొన్న కూడా చెప్పినాను, ఇది ఒక కనెక్షన్ ఓరియంటెడ్ అనమాట. ఓకే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ లేయర్ ఏమొస్తుంది చెప్పండి. నెట్వర్క్ లేనా? నెట్వర్క్ లేన్. ఇప్పుడు ఏంటంటే టీసీపీ అనేది కనెక్షన్ ఓరియంటెడ్ అనమాట. అది కనెక్షన్ ఓరియంటెడ్ అనేది ఎట్లా చెప్తామంటే ఇప్పుడు మీకు ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇది ఏంటంటే ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఏ ఇష్యూ వచ్చినా కానీ నువ్వు ఒక ప్యాకెట్ క్యాప్చర్ అంటే మీకు తెలుసా? ఫస్ట్ ప్యాకెట్ క్యాప్చర్ ఈజ్ నథింగ్ బట్ పేరులోనే ఉంది, ఆ పేరులోనే ఫస్ట్ అర్థం చేసుకోరు. ప్యాకెట్ ని మనం క్యాప్చర్ చేస్తున్నాం సింపుల్ గా. ప్యాకెట్ క్యాప్చర్ అనేది ప్రతి ఫైర్ వాల్ లో ప్యాకెట్ క్యాప్చర్ చేసుకోవాలి, రౌటర్ లో కూడా వాళ్ళు ప్యాకెట్ క్యాప్చర్ చేస్తారు. ప్యాకెట్ క్యాప్చర్ అంటే ప్యాకెట్ ని క్యాప్చర్ చేస్తారు, అంటే ఏ రూపంలో ప్యాకెట్ అనేది మనకు ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ లో టీసీపీ యూడీపీ అనేది ఉంటుంది కదా. ఈ టీసీపీ యూడీపీ అనేది ఎట్లా జరుగుతుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ఇది చదవండి. టీసీపీ ఇస్ ఏ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ ద టీసీపీ ఐడెంట్ టు మేక్ అ కనెక్షన్ బిట్వీన్ ద సర్వర్ అండ్ క్లయింట్. ఇట్ ఈస్ ఎ 3-step ప్రాసెస్ దట్ రిక్వైర్స్ బోత్ క్లయింట్ అండ్ సర్వర్ హ్యాస్ టు బి ఎక్స్చేంజ్. సింపుల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు, క్లయింట్ అంటే యూజర్ అని చెప్పినాను, సర్వర్ అంటే డెస్టినేషన్ అని చెప్పినాను. ఒక రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నాడు అంటే ఒకటి యాక్సెస్ చేస్తున్నాడు సర్వర్ కి. ఫస్ట్ సర్వర్ కి పంపించేటప్పుడు సింక్ ప్యాకెట్ వెళ్తాది. ఓకే, మనకు బ్యాక్గ్రౌండ్ లో Okay. మనకి ఇవి తెలియదు, బట్ ఇఫ్ యూ ఓపెన్ ఇన్ వైర్షాక్ వాట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ వీ విల్ ఏబుల్ టు సీ ఆల్ ద 7 layers. నేను ఇది చెప్తాను, ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ వైర్ షార్క్ అనేది రియల్ టైమ్ గా మనము చాలా సార్లు ఉపయోగిస్తాం. వైర్ షార్క్ అనేది నథింగ్ బట్ ఇట్ captures the network traffic. Okay, it captures the నెట్వర్క్ traffic. ట్రాఫిక్. నెట్వర్క్ ట్రాఫిక్. అంటే ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ లో ఒక వెబ్సైట్ అనేది యాక్సెస్ చేస్తుంటే టీసీపీ 3-way హ్యాండ్షేక్ అనేది ఎట్లా జరుగుతుంది ఏంటి అసలు అనేది మన రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్ళిన తర్వాత సర్వర్ అనేది మనకు రెస్పాండ్ అవుతుందా లేదా అనేది మనం ఈ వైర్ షార్క్ అనేది టూల్ అనేది యూజ్ చేసుకొని మనకు బ్యాక్గ్రౌండ్ లో మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ Okay ఆల్ అన్న. ఇది టీసీపీ యూడీపీ ప్రోటోకాల్. అంటే టీసీపీ అనేది 3-way హ్యాండ్షేక్ అనేది. 3-way హ్యాండ్షేక్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మధ్య జరుగుతుంది అంటే క్లయింట్ నుంచి సర్వర్ కి. నువ్వు ఒక యూజర్ అయిన అతను, ఇప్పుడు నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, ఒక సోర్స్ అతను ఒక డెస్టినేషన్ అనేది యాక్సెస్ చేస్తున్నాడు. ఓకే, బట్ డెస్టినేషన్ అనేది అతను యాక్సెస్ చేయలేకపోతున్నాడు. అప్పుడు ఇమీడియట్ గా నువ్వు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ప్లీజ్ ఆన్సర్ ఎవ్రీవన్ టు దిస్ క్వశ్చన్. ఒక సోర్స్ అతను డెస్టినేషన్ అనేది యాక్సెస్ చేస్తున్నాడు, బట్ డెస్టినేషన్ అనేది యాక్సెస్ కావట్లేదు. నువ్వు యాజ్ ఎ ఫైర్ వాల్ ఇంజనీర్ గా నీ ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటావు? ఇన్స్టార్ట్ నెట్వర్క్ చేసి లేయర్. బ్రదర్, మనం ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నామో దాని గురించి నేను క్వశ్చన్ అడగను ప్లీజ్. మరి నేను ఇది అడిగే క్వశ్చన్ అనేది మనం రోజు డిస్కస్ చేసేదే. ఐపీ మేబీ అడ్రస్
సోర్స్ ఐపీ డెస్టినేషన్ ఐపీని మనము అక్కడ సబ్మిట్ చేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు చెప్పింది ఆన్సర్ ఇది? దస్తగిరా? అవునన్నా. ఓకే. మనం ఏ ఇష్యూ వచ్చినా కానీ జనరల్ గా మనం చెప్పినా కదా, ఒక సోర్స్ అతను డెస్టినేషన్ అనేది యాక్సెస్ చేస్తున్నాడు అంటే, అతను డెస్టినేషన్ యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ మనం అతని దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలి? సోర్స్ ఐపీ అడ్రస్ అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అని పోర్ట్ నెంబర్. ఇది అనేది నేను ఇది మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్ లో పోస్ట్ చేశాను. మీరు గ్రూప్ లో అనేది ఫాలో అవుతుంటే ఓకే, ఫాలో కాకపోతే అది అది మీ ఇష్టం అది. బట్ క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేసినాను. మనం ఇనిషియల్ గా ఒక అతను ఫేస్ చేస్తున్నా అంటే ఫస్ట్ మనం క్వశ్చన్స్ అనేది ఇది అడగాల. ఇది అడిగిన తర్వాత మనం ఏం చేస్తాం, దస్తగిరి లాక్స్ అనేది చెక్ చేస్తాం. ఒకవేళ లాక్స్ అనేది యాక్సెప్ట్ ఉందంటే మన సైడ్ నుంచి ఫైర్ వాల్ నుంచి ఏ ప్రాబ్లం లేదు అంటే. బట్ అది నువ్వు ఎట్లా కన్ఫర్మ్ చేస్తావు? ప్యాకెట్ క్యాప్చర్ తీసుకోవచ్చు. ప్యాకెట్ క్యాప్చర్ ఎట్లా తీసుకుంటావు అంటే, టీసీపీ డమ్ ప్యాకెట్ క్యాప్చర్ ఉంటుంది. ఫైర్ వాల్ ఓపెన్ చేసి టీసీపీ డమ్ ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటే, ఈ క్యాప్చర్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇది కన్ఫర్మ్ చేయాలి. ఇది ఎవరికి? సోర్స్ User. మిషన్ అతనికి, సోర్స్ అతనికి ఎట్లా ప్యాకెట్ క్యాప్చర్ తీస్తావు? ఇప్పుడు అతను ఏం చెప్తావు అంటే, నువ్వు డెస్టినేషన్ అనేది యాక్సెస్ చేయి, నేను ఫైర్ వాల్ పైన ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటాను. నువ్వు ట్రాఫిక్ ఇనిషియేట్ చేయి, నేను ఇనిషియేట్ చేసినప్పుడు నేను ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటే అర్థమవుతుంది ఎక్కడ ప్రాబ్లం ఉందో ఏంటనేది. ఇప్పుడు జనరల్ గా నేను ఫస్ట్ టైం చెప్తున్నా కాబట్టి ఆన్సర్ చెప్తున్నాను. అతను డెస్టినేషన్ అనేది యాక్సెస్ చేయలేకపోతున్నాడు అంటే, మన ఫైర్ వాల్ నుంచి ఇష్యూ అయితే ఏం లేదు, మనకు యాక్సెప్ట్ ఉంది. మన ఫైర్ వాల్ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది అంటే, ఇప్పుడు దానికి ఆన్సర్ ఏమై ఉంటుంది అంటే, మనం ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటే మన సైడ్ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది అంటే, ఫైర్ వాల్ ఈస్ సెండింగ్ ద రిక్వెస్ట్ టు సర్వర్. బట్ ఇఫ్ దెర్ ఈస్ అ నో రెస్పాన్స్ టువర్డ్స్ టు ద క్లయింట్, మేబీ సమ్వేర్ ఎల్స్ ఇట్ ఈస్ డ్రాపింగ్ అంటే. ఇప్పుడు ఒక డయాగ్రామ్ తీసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు రెగ్యులర్ గా మనము ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు కూడా ఓకే అన్న. ట్రబుల్ షూటింగ్ అంటే ఏం ఉండదు, జస్ట్ సింపుల్ గా అట్లీస్ట్ అనేది మనం లాగ్స్ అనేది వెరిఫై చేయాలి. నిన్ను ఏదో కాంప్లికేటెడ్ ఇష్యూ వచ్చి అడగడు. సర్వర్ సైడ్ నుంచి బాగుందంటే కింద డెస్టినేషన్ నుంచే కదా ఏదైనా ఇష్యూ ఉంటే. సర్వర్ నుంచి బాగుందని వెరీ గుడ్. ఇప్పుడు సర్వర్ వాళ్ళని కూడా అడగాలి, సర్వర్ అనేది రెస్పాండ్ అవుతుందా లేదా. సర్వర్ అనేది రెస్పాండ్ అవుతుందంటే డెస్టినేషన్ సైడ్ ఉంటే చెప్పలేము. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఇది కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే అన్న. ఓకే. ఇప్పుడు ఇది స్విచ్ అనుకోండి, ఇది రౌటర్ అనుకోండి. ఓకే. ఇప్పుడు మన సోర్స్ మెషిన్ నుంచి డెస్టినేషన్ అనేది యాక్సెస్ చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఫైర్ వాల్లో నువ్వు ఏం చేస్తావు? ఫైర్ వాల్ అనేది ఫైర్ వాల్లో పుట్టి యాక్సెస్ తీసుకొని ప్యాకెట్ క్యాప్చర్ తీసుకోవాలి. పుట్టి యాక్సెస్ తీసుకొని ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటే అతను సోర్స్ అయిపోయి డెస్టినేషన్ అయిపోయి వచ్చిన తర్వాత నువ్వు హిట్ చేసి ప్యాకెట్ క్యాప్చర్ అంటే నువ్వు ఇన్ఫార్మ్ చేయమని చెప్తావు, ట్రాఫిక్ అనేది ఇనిషియేట్ చేయమని చెప్తావు. ఇనిషియేట్ అంటే ఈ పదాలు అనేది గుర్తుపెట్టుకొని, ఇనిషియేట్ అంటే మీకు అతన్ని బ్రౌజ్ చేయమని చెప్పడం అనమాట. అంటే ఇనిషియేట్ ఈజ్ నథింగ్ బట్ అతని ప్రాబ్లం అయితే ఏదైతే ఫేస్ చేస్తున్నాడో అది అతను రెప్లికేట్ అంటే ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడో అతను మళ్ళీ ఇంకొకసారి రెప్లికేట్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు ఫైర్ వాల్ పైన ప్యాకెట్ క్యాప్చర్ అంటే నువ్వు ప్యాకెట్ ను క్యాప్చర్ తీసుకుంటున్నావు. ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటున్నావు అంటే అతను ట్రాఫిక్ ఇనిషియేట్ చేసి ఉండాలి. ఇది క్లారిటీ ఉందా? ఈ పదాలు క్లారిటీగా ఉన్నాయా? ఏదైనా డౌట్ ఉందా? అర్థమైందన్న. అంటే ఏదన్నా అది ఇష్యూ ఏదైంది అది రైజ్ చేయాలి కదన్నా. ఇష్యూ అనేది అతను డెస్టినేషన్ యాక్సెస్ చేస్తున్నాడు. డెస్టినేషన్ యాక్సెస్ చేస్తున్నాడు అంటే నేను ఫైర్ వాల్ పైన ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటున్నాను. ప్యాకెట్ ను క్యాప్చర్ తీసుకోవాలంటే సోర్స్ అతను ట్రాఫిక్ ఇనిషియేట్ చేయాలి. ట్రాఫిక్ ఇనిషియేట్ చేయాలంటే ఇష్యూను రెప్లికేట్ చేయాలి. ఇష్యూను రెప్లికేట్ చేయాలంటే బ్రౌజర్లో డెస్టినేషన్ సర్వర్ను యాక్సెస్ చేయాలి. డెస్టినేషన్ సర్వర్ను యాక్సెస్ చేస్తే అప్పుడు ఇష్యూని రెప్లికేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఫైర్ వాల్లో ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటే ప్యాకెట్స్ అనేది క్యాప్చర్ అవుతుంది. ప్యాకెట్ క్యాప్చర్ అయినప్పుడు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఫైర్ వాల్ లాక్ సెట్ చేసినప్పుడు యాక్సెప్ట్ కనిపెడుతుంది అంటే ఫైర్ వాల్ అయితే డ్రాప్ ఏం చేయట్లేదు. ఒకవేళ డ్రాప్ అయితే ఏం చేస్తాం అతనికి? అందరు చెప్పాలి ఆన్సర్. ఫైర్ వాల్ డ్రాప్ అయితే ఏం చేయాలి? అందరు ఆన్సర్ చేయాలి. లాక్స్ చెక్ చేసుకోవాలి. ఫైర్ వాల్ ఆల్రెడీ లాక్ చెక్ చేసిన తర్వాతే మనం డ్రాప్ అవుతుందని కన్ఫర్మ్ చేసినాం. ఓకే అన్న. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఫైర్ వాల్ అనేది డ్రాప్ అయింది, తర్వాత ఏం చేయాలి? రౌటర్ చెక్ చేసుకోవాలన్నా.
ఫైర్ వాల్ డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం అనేది రౌటర్ దగ్గర లేదు, ఫైర్ వాల్ లో డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ఫైర్ వాల్ లో డ్రాప్ అవుతుంది అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ ముందు ఇక్కడంతా ఏం ప్రాబ్లం లేదనమాట. ఓకే అన్న. ఓకే, ఫైర్ వాల్ వరకు వచ్చి ఫైర్ వాల్ దగ్గర డ్రాప్ అవుతుందంటే ఏంటి ప్రాబ్లం డెస్టినేషన్ ఏంటి? డెస్టినేషన్ ఐపీ చెక్ చేసుకోవాలి. లేదు, బాగా ఆలోచించండి ప్లీజ్. ఇది బాగా ఆలోచిస్తే మీకు ఇంకా ఆన్సర్ ఇది ఇంకా సగం జాబ్ వచ్చినట్టు. ఇంకా కేసాట్ లో మనం రిక్వెస్ట్ ఏమవుతుంది అనేది check చేయాలి. మనము ప్యాకెట్ అనేది డ్రాప్ అవుతుంది, ఫైర్ వాల్లోనే ప్రాబ్లం ఉంది. ఫైర్ వాల్లో ప్రాబ్లం అంటే ఫైర్ వాల్లో ఇష్యూ ఉంది. మనం ఇష్యూని ఎట్లా రిజాల్వ్ చేస్తాము? ప్రసాద్, కృష్ణప్రసాద్ రెడ్డి, ఆర్ యు దేర్? నో, కృష్ణప్రసాద్ రెడ్డి లేడు. ఓకే, సీను, ఎనీవన్ కెన్ ఆన్సర్. ఓకే, థింక్ చేయండి. అంటే ఫైర్ వాల్ డ్రాప్ చేస్తుంది అంటే ఫైర్ వాల్ ఎందుకు డ్రాప్ చేస్తుంది అంటే ఫైర్ వాల్లో యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి అసలు, ఇట్లా ఆలోచించండి. ఫైర్ వాల్లో యాక్సెప్ట్ చేయాలంటే ఫైర్ వాల్లో ట్రాఫిక్ అనేది యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి, అసలు ఫైర్ వాల్ ఎట్లా అలౌ చేస్తుంది, ఫైర్ వాల్ని ఎవరిని అలౌ చేస్తుంది, ఫైర్ వాల్ని ఒకరిని అలౌ చేయాలంటే ఏం ప్రాబ్లం ఉంటుంది. ఇది బేసిక్గా ఇది ఇది మినిమం అనేది మనం ఇన్ని రోజులు డిస్కస్ చేసినాం కాబట్టి మీరు ఆన్సర్ కంపల్సరీ చెప్పాలి. ట్రబుల్ షూటింగ్ అన్న. మనం ట్రబుల్ షూటింగ్ చేసే మనము రూట్ కాజ్ ఏంటో మనం ఐడెంటిఫై చేసినాం. రూట్ కాజ్ అంటే ఏంది, మనం ఫైర్ వాల్ ట్రాఫిక్ అనేది ఫైర్ వాల్ అనేది డ్రాప్ చేస్తుంది. మనం రూట్ కాజ్ ఐడెంటిఫై చేసినాం అంటే ఇష్యూ ఏందో మనం ఐడెంటిఫై చేసినాం. ఫైర్ వాల్ అనేది డ్రాప్ చేస్తుంది. డ్రాప్ చేస్తుంది అంటే ఎందుకు డ్రాప్ చేస్తుంది అనేది మీరు ఆలోచించండి. ఎందుకు డ్రాప్ చేస్తుంది, అసలు ఒకవేళ అలౌ చేయాలంటే ఏం చేయాలా? Due to ఆన్సర్ IP చెప్పి reputation. ఏంటి బ్రదర్? Due to IP reputation. కాదు కాదు, ఒకసారి ఆలోచించండి బ్రదర్. ఇది ఇంకా నేను చెప్పి వేస్ట్ అనమాట, ఇదంతా ఫర్దర్ గా. ఇప్పుడు ఫైర్ వాల్ అనేది డ్రాప్ చేస్తుంది, ఒకవేళ ఫైర్ వాల్లోనే ఇష్యూ ఉంది. ఫైర్ వాల్లో డ్రాప్ చేస్తుంది అంటే ఎందుకు డ్రాప్ చేస్తుంది, ఫైర్ వాల్లో మనం అలో చేయాలంటే ఏం చేయాలా? ఆల్రెడీ ఆన్సర్ కూడా చెప్తున్నాను కానీ మీకు అర్థం కాకుండా ఉంది. సీను ఉన్నాడా లేడా? సీను మీట్లో ఉన్నాడే? తప్ప రైట్ ఆన్సర్ అయితే చెప్పండి ప్లీజ్. ట్రై టు ఆన్సర్. ఇప్పుడు మనం మన ఫైర్ వాల్లోనే చెక్ చేయాలి, మిగతాది ఏది చెప్పొద్దు. ఫైర్ వాల్లో చెక్ చేయాలి. ఫైర్ వాల్లో చెక్ చేసినాము, ఇష్యూ అనేది మనము ఐడెంటిఫై చేసినాము. ఆ ఫైర్ వాల్ అనేది మనం అలో చేయాలంటే ఏం చేయాలి? ఎండ్ పాయింట్ డిటెక్షన్ అన్న. ఎండ్ పాయింట్ చెక్ చేయాలి. ఎందుకు చెక్ చేయాలి? ఎండ్ పాయింట్ డిరెక్షన్ ఎందుకు చేయాలా? ఐపీ రిప్యుటేషన్ అవన్నీ ఎందుకు వస్తున్నాయి నాకేం అర్థం కాలేదు. నీకు మార్నింగే ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆ ఎగ్జాంపుల్ అసలు ఎందుకు అది ఎందుకు చెప్పు. మార్నింగ్ అనేది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక యూజర్ ఒక రిక్వెస్ట్ అనేది రేజ్ చేసినాడు, అసలు అది ఎందుకు, అసలు అది రిక్వెస్ట్ ఎందుకు అంటాను రిక్వెస్ట్ అసలు ఎందుకు? అసలు ఆ రిక్వెస్ట్ అనేది మనం ఎందుకు కాన్ఫిగర్ చేయాలి? ఆన్సర్ చెప్పినాను ఇంకా. సరే, ఒకవేళ మీకు ఆ, ఏది ఆన్సరే కావాలనుకుంటే అది చెప్తాను. ఆన్సర్ ఏం లేదు, మనం రూల్ కాన్ఫిగర్ చేయాలి కదా. రూల్ అనేది సోర్స్ కు డెస్టినేషన్ కి రూల్ అనేది లేకపోతే ఫైర్ వాల్ ఆటోమేటిక్ గా డ్రాప్ చేస్తుంది కదా. ఇంత సింపుల్ ఆన్సర్ మీరు చెప్పలేకపోతున్నారు. నేను ఈ రూల్ అనేది చెప్పింది మీకు ఏమర్థమైందో నాకేం అర్థం కాలేదు. మీరే చెప్పండి, సింపుల్గా ఇది ఇది చెప్పలేకపోతున్నారు మీరు. ఒక రూల్ అనేది కాన్ఫిగర్ చేయకపోతే ఫైర్ వాల్ అనేది ఎట్లా అలౌ చేస్తుంది? ఫైర్ వాల్ డ్రాప్ చేస్తుందని క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు ఒక మార్నింగ్ ఒక పొద్దున ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫైర్ వాల్ అనేది ఒక రిక్వెస్ట్ అనేది రేజ్ చేసినాడు, అసలు ఎందుకు రేజ్ చేసినాడు? ఫైర్ వాల్ డ్రాప్ అయితేనే కదా మనం రేజ్ చేసేది. అతను అర్థమైందా? ఇప్పుడు అర్థం కాలేదా? అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తాను. చెప్పండి అన్న మళ్ళీ ఒకసారి. మళ్ళీ ఒకసారి ఓకే, థ్యాంక్ యూ.
సి ఇప్పుడు మనం ఎప్పుడైనా ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు మనం లాక్స్ అనేది వెరిఫై అయిన తర్వాత ఇప్పుడు లాక్స్ అనేది మనకు డ్రాప్స్ అవుతుంది అంటే ఫైర్వర్డ్ అనేది ట్రాఫిక్ అనేది డ్రాప్ చేసింది అంటే ఫైర్వర్డ్ అనేది ముందుకు అనేది పంపిస్తలేదు ఆ ప్యాకెట్ ని ఓకే ఇక్కడే డ్రాప్ ఓకే చేస్తుంది ఇక్కడే ఎందుకు డ్రాప్ చేస్తుంది అంటే ఇక్కడ మనకు సోర్స్ కు డెస్టినేషన్ కి అనేది రూల్ అనేది లేదనమాట రూల్ అనేది ఉంటే అలౌ చేసి పంపిస్తుంది నువ్వు రూలే అతను కాన్ఫిగర్ చేయలేదు కాన్ఫిగర్ చేయకపోతే ఇక్కడ డ్రాపే చేసేది పంపించేది ముందుకు ఎందుకు పంపిస్తుంది నీ గురించి నేను ఫైర్ వాల్లో రాయలేదు నేను ఎందుకు ముందుకు పంపిస్తాను అంటుంది అందుకు డ్రాప్ చేసింది ఒకవేళ ముందుకు పంపించాలంటే ఫైర్ వాల్లో నువ్వు రూల్ కాన్ఫిగర్ చేయాలా ఎవరి గురించి ఎవరైతే సోర్స్ ఒకతను ఏదైతే యాక్సెస్ చేస్తున్నాడో సోర్స్ అయిపోయి డెస్టినేషన్ అయిపోయి ఆ పోర్ట్ గురించి రూల్ కాన్ఫిగర్ చేయాలి ఓకే ఇంకా ఏమైనా డౌట్ ఉందా ఓకే ఇప్పుడు జనరల్ గా మనం ఫస్ట్ చెక్ చేయాలి ఫస్ట్ నుంచి చెప్తున్నాను డ్రాప్ అయితే ఆబ్వియస్ గా మనం ఇప్పుడు ఏం ఇన్ఫార్మ్ చేయాలా యూ నీడ్ టు రేజ్ అ రిక్వెస్ట్ ఓకే ఫైర్ వాల్ డ్రాప్ అవుతుంది నువ్వు రిక్వెస్ట్ అనేది రేజ్ చేయాలి రేజ్ చేయాలి ఇప్పుడు మేము రూల్ అనేది కాన్ఫిగర్ చేయాలంటే ఫైర్ వాల్ పైన మేము నువ్వు రిక్వెస్ట్ రేజ్ చేస్తే మేము ఆ రూల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాము ఫైర్ వాల్ పైన ఇంప్లిమెంట్ అయిన తర్వాత టెస్ట్ చేయండి టెస్ట్ చేసుకుంటే అప్పుడు మీరు వెరిఫై చేసుకుంటే మీకు యాక్సెస్ అవుతుందా లేదా అని తెలుసుకోండి ఒకవేళ స్టిల్ ఆఫ్టర్ నేను ఈ రోజు ఏం క్వశ్చన్స్ అడిగానో రేపు కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతాను ప్లీజ్ బాగా వినండి ఒకవేళ ఇప్పుడు అర్థం కాకపోయినా ఇప్పుడు అడగండి ఇది ఇప్పుడు డైలీ నేను చేసే జాబ్ అనమాట మీరు ఇది బాగా అర్థమైపోతే మీరు వన్స్ అనేది మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా నువ్వు చేసేది మీద అదే సరే స్టిల్ అనేది ఇక్కడ ఫైర్ వాల్లో మీకు ట్రాఫిక్ అనేది యాక్సెప్ట్ అవుతుంది బట్ యూజర్ అతను డెస్టినేషన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు ఇప్పుడు ఇంతకుముందు దీంట్లో ఎవరు అన్నారు మేబీ సర్వర్ డౌన్ ఉండొచ్చు అన్న సర్వర్ లేకపోతే సర్వర్ అనేది ఇష్యూ ఉండొచ్చు అంటే మనం సర్వర్ టీం వాళ్ళు కూడా జాయిన్ అవుతారు ఇప్పుడు ఒక ట్రబుల్ షూటింగ్ వాళ్ళు జాయిన్ అయితే ఏదైతే డెస్టినేషన్ మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు జాయిన్ అవుతారు సోర్స్ అతను జాయిన్ అవుతాడు ఫైర్ వాల్ ఇంజనీర్ జాయిన్ అవుతాడు నెట్వర్క్ ఇంజనీర్ జాయిన్ అవుతాడు నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ హూ మేనేజెస్ ద స్విచెస్ అండ్ రౌటర్స్ ఓకే 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 ఇప్పుడు అన్న ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ ఫర్ రెస్పాన్స్ మనము డెస్టినేషన్ సర్వర్ సైడ్ చెక్ చేసినాడు ఇతను ఎవరైతే సర్వర్ టీం మేనేజ్ చేస్తుందో సర్వర్ సైడ్ అప్పు ఉంది పోర్ట్ కూడా చెక్ చేసినాడు ఒకవేళ పోర్ట్ ఏమైనా డౌన్ ఉండొచ్చు ఓకే సర్వర్ అనే సైడ్ ఇప్పుడు పోర్ట్ కాన్ఫిగర్ చేసినప్పుడు సర్వర్ అనేది పోర్ట్ కి రెస్పాండ్ కాకపోతే పోర్ట్ అనేది ముందు కాన్ఫిగర్ చేసినారా లేదా పోర్ట్ అనేది రెస్పాండ్ అవుతుందా లేదా లిజనింగ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి అతను వాళ్ళ డ్యూటీ అనేది వాళ్ళు చెక్ చేస్తారు పోర్ట్ అనేది లిజనింగ్ అవుతుంది తర్వాత పోర్ట్ అప్పు ఉంది సర్వర్ అప్పు ఉంది స్టిల్ మనకు రిప్లై ప్యాకెట్ ఇక్కడ మనము ప్యాకెట్ క్యాప్చర్ తీసుకునేటప్పుడు ఓన్లీ సోర్స్ నుంచి సింక్ ప్యాకెట్ వెళ్తుంది మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం ఇది మనం టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నప్పుడు టీసీపీ డంప్ అంటే ఇట్ క్యాప్చర్ ద నెట్వర్క్ ట్రాఫిక్ వైర్ షార్క్ అన్నా ఇట్ క్యాప్చర్ ద నెట్వర్క్ ట్రాఫిక్ అంటే ప్యాకెట్ ని క్యాప్చర్ చేస్తుంది నెట్వర్క్ ట్రాఫిక్ అంటే నెట్వర్క్ లో ఏముంటుంది ఐపీ అడ్రస్ ఉంటుంది ఐపీ ప్యాకెట్ లో ఓపెన్ చేస్తే అవన్నీ ఉంటాయి ఇన్సైడ్ గా మనం అవన్నీ ఆలోచిస్తే ఓకే వన్ బై వన్ ఇప్పుడు మనం ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నప్పుడు మనకు సింక్ ప్యాకెట్ మాత్రమే కనిపిస్తుంది ఓకే దేంట్లో ఫైర్ వాల్ పైన ఇప్పుడు మనకు సర్వర్ టీం వాళ్ళు రెస్పాండ్ ఇచ్చారు సర్వర్ సైడ్ అప్ ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలా ఫర్దర్ కంటే ఇప్పుడు ఈ డివైస్ పైన మనం చెక్ చేయాలా ఈ డివైస్ అనేది అసలుకి ఈ సర్వర్ నుంచి రెస్పాండ్ వస్తుందా లేదా ఇప్పుడు ఈ డివైస్ నుంచి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివైస్ కి రిక్వెస్ట్ వెళ్తుంది ఎందుకంటే అప్పు ఉంది కాబట్టి ఈ మేబీ మనకు ప్రాబ్లం ఎక్కడ ఉండొచ్చు అంటే బిట్వీన్ దీస్ టూ డివైజెస్ మేబీ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం ఓకే ఈ రెండు డివైజెస్ మధ్యలో ప్రాబ్లం ఏమి ఉండొచ్చు అందుకు రిప్లై ప్యాకెట్ అనేది మేబీ దీని మధ్యలో రౌట్ అనేది కాన్ఫిగర్ చేయకపోతే ఏదైనా ఇప్పుడు ఇది రౌటర్ అంటే ఒకవేళ ఈ డివైస్ డౌన్ ఉంటే మనకు తెలియదు కదా మేబీ వీ నీడ్ టు చెక్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ హోప్ విచ్ డివైస్ మేనేజెస్ హూ ఒకవేళ రిప్లై ప్యాకెట్ వచ్చేటప్పుడు ఈ డివైస్ దగ్గర ఆ రిప్లై ప్యాకెట్ స్టాప్ అయిందంటే మేబీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైనా కనెక్షన్ బ్రోక్ అయ్యొచ్చు ఇప్పుడు నేను ఒక ఇష్యూ ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు నేను ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నాను దీనిపైన అది సింక్ ప్యాకెట్ ఎక్కడ కనిపిస్తుంది రిప్లై ప్యాకెట్ మా దగ్గర రాలేదు మేబీ అదర్ డివైసెస్ దగ్గర ఎక్కడైనా స్టాప్ అవుతుండొచ్చు మీరు అదర్ డివైసెస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ హోప్ దగ్గర మనం చెక్ చేయాలి చెక్ చేస్తే ఇప్పుడు ఈ హోప్ దగ్గర మనకు రిప్లై ప్యాకెట్ అనేది స్టాప్ అవుతుంది అడుగుతుంది ఎందుకు స్టాప్ అవుతుంది రీసెంట్ గా ఏదో నెట్వర్క్ చేంజెస్ అనేది చేసి రౌట్ అనేది తీసేయడం వల్ల ఈ డివైస్ నుంచి రిప్లై ప్యాకెట్ ఇక్కడికి పోలేకుండా ఉందని చెప్పి వన్స్ అనేది రౌట్ కాన్ఫిగర్ చేసిన తర్వాత మనకు రిప్లై ప్యాకెట్ వస్తుంది ఇది మనం ట్రబుల్ షూటింగ్ అనమాట మనం జనరల్ గా మనం ఆలోచించాల్సింది ఇప్పుడు దీంట్లో చెప్పిన దాంట్లో ఇంతవరకు మీకు ఏదైనా డౌట్ ఉందా ప్లీజ్ ఆస్క్ మీ
నేను ఇంతవరకు నేను ఏది ఇంగ్లీష్లో మాట్లాడలేదు, ఎందుకంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాలని చెప్పేసి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బట్ మీకు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంగ్లీష్లో చెప్తాను. అది ఫస్ట్ మీకు ఒక క్లారిటీ వస్తే లేటర్ ఆన్ మనం ఇంగ్లీష్లో మాట్లాడుకోవడము, లేకపోతే ఇంగ్లీష్లో డెఫినేషన్ అడగడము మిమ్మల్ని, తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఇంగ్లీష్లో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అది మీ ఇష్టం. ఒకవేళ ఫర్దర్గా అనేది నేను తెలుగులోనే కంటిన్యూ చేసుకుంటా, అర్థమయ్యేట్టుగా చెప్పడన్నా లాస్ట్లో మనం డిస్కస్ చేద్దామంటే అది మీ ఇష్టం. ప్లీజ్